బ్రేకింగ్ న్యూస్ కేసీఆర్ సిట్ విచారణ వేళ పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నందినగర్ కేసీఆర్ నివాసంతో పాటు తెలంగాణ భవన్ దగ్గర ప్రస్తుతం హై టెన్షన్ నెలకొంది. తెలంగాణ భవన్ కి భారీగా తరలి వచ్చిన గులాబీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. అక్కడి నుంచి సీఎం రేవంత్ ఇంటి ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కక్షపూరితమైన విధానం. మొట్టమొదట మరి కేసీఆర్ గారు నివాసం ఉంటున్నది మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామం. కేసీఆర్ గారు నివాసం ఉంటున్నది మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామం. వారి ఎలక్షన్ అఫిడవిట్లో నందినగర్ ఉందని అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం మేము నోటీస్ ఇచ్చినామని అంటున్నారు. మరి ఈరోజు నేను డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, అదేవిధంగా హోంమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీ పోలీసులే కేసీఆర్ గారికి రక్షణ ఎర్రవల్లిలో కల్పించిండ్రా, నందినగర్లో కల్పించిండ్రా? నందినగర్ నివాసంలో ఒక్క పోలీస్ అధికారి కూడా లేడు. నందినగర్ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకుడు మరి కేసీఆర్ గారికి నందినగర్లో బందోబస్తు కల్పించకుండా మర్కుక్ మండలం ఎర్రవల్లిలో గత 2 సంవత్సరాల నుంచి బందోబస్తు కల్పిస్తున్నప్పుడు, మీ స్పెషల్ పోలీసుల బందోబస్తు అక్కడ ఉన్నప్పుడు, రోజు మీరు డైలీ సిచ్యువేషన్ రిపోర్టు మర్కుక్ మండలం నుంచి తీసుకుంటున్నప్పుడు మీకు తెలియదా కేసీఆర్ గారు మర్కుక్ మండలంలో ఉంటున్నారని? మీ పోలీసుల బందోబస్తు అక్కడే ఉన్నది కదా, మీకు ఆ రోజు తెలియదా? మీకు ఇప్పుడు తెలియదా? ఇప్పుడు కూడా మీ పోలీసుల బందోబస్తు అక్కడే ఉంది కదా. అది తెలిసినప్పటికీ కూడా గోడ మీద నందినగర్లో ఏ ముఖం పెట్టుకొని మీరు గోడకు అతికించిపోయినరు. ఇది కుట్ర కాదా? కేసీఆర్ గారిని మరి అప్రతిష్ట పాలు చేయడానికి చేస్తున్న కుట్ర కాదా? తెలంగాణ ప్రజలను కేసీఆర్ గారి నుంచి వేరు చేయడానికి చేస్తున్న కుట్ర కాదా? మీ దొంగతనాలన్నీ కప్పిపించుకోవడం కోసం ఈరోజు చేస్తున్న కుట్ర కాదా? అదేవిధంగా మరి రెండవ విషయం, హరీష్ రావు గారు ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన నా నివాసం సిద్దిపేట భారత్ నగర్లో ఉంటానని చెప్పిండు. అఫీషియల్ రికార్డ్ ప్రకారం హరీష్ రావు గారి నివాసం సిద్దిపేట భారత్ నగర్ అయితే మీరు ఆయనకు నోటీస్ ఎక్కడిచ్చిండ్రు? మీరు నానక్రామ్గూడలో ఇట్లు ఇచ్చిండ్రు. అంటే మీకు తెలుసు వారు అక్కడే ఉంటున్నారని. మరి మీకు ఒక న్యాయం. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉంటున్న నివాసం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉంటున్నాడు ఆయన. కానీ ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం ఆయన నివాసం కొడంగల్లో 1-209 కొడంగల్ గ్రామ పంచాయతీ అని చెప్పి ఎలక్షన్ అఫిడవిట్లు ఇచ్చిండ్రు. మరి 2023లో ఇదే హైదరాబాద్ నగర పోలీసులు రేవంత్ రెడ్డికి ఎక్కడిచ్చిండ్రు నోటీసు? జూబ్లీ హిల్స్లో పోయి ఇస్తారు. ఎక్కడ ఇవ్వాలి? యాక్చువల్గా అయితే కొడంగల్ పోయి ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయం, మరి కేసీఆర్ గారికి ఇంకొక న్యాయం అని నేను అడుగుతున్నా. ఎక్కడ నివాసం ఉంటే అక్కడ పోయి నోటీస్ ఇవ్వాలి. అంతే తప్ప బలవంతంగా 65 సంవత్సరాల వయసు పైబడ్డ వ్యక్తిని, అదేవిధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, అదేవిధంగా ప్రతిపక్ష నేతను, అదేవిధంగా పోలీసులు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్న నేతను ఇలా బలవంతంగా మీరు తీసుకొచ్చిండ్రు. మిత్రులారా, కేసీఆర్ గారు ఇప్పటికి కూడా ఒక దార్శనికుడు కాబట్టి, తెలంగాణను ప్రాణాల కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి కాబట్టి, మరి ముఖ్యంగా రాజ్యాంగ బద్ధంగా పాలించాలనుకున్న వ్యక్తి కాబట్టి, చట్టాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి, మీరెన్ని తప్పులు చేసినా కూడా ఈరోజు పోలీసులను సిట్టును క్షమించి, నేను ఏ తప్పు చేయలేదు, నా గుండెలో తెలంగాణ ఉన్నది, నా గుండెలో ఉండదంతా కూడా తెలంగాణ భావితరాల ప్రయోజనాలే అని చెప్పి ఈరోజు స్వచ్ఛందంగా మీరెన్ని తప్పులు చేసినా చట్ట ప్రకారం రావాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా, కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈరోజు సిట్టు విచారణ గురించి మరి ఈరోజు నందినగర్కు, వారి నివాసం నుంచి నందినగర్కు వచ్చిండు.